రాష్ట్రంలో రాజకీయాలు సాధారణంగా వన్ సైడ్ వార్ అంటాం కదా, ఆ పద్ధతిలో మారింది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది, ఆయా పార్టీల్లో కనిపిస్తుంది. మరీ కొంచెం కటుగా కనిపిస్తుంది రాజకీయాల్లో. అంతే ప్రతిపక్షం అని నేను చెప్పుకోవడానికే భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అసలుకి ఈ పరిస్థితి రావడానికి గల ముఖ్య కారణం దానిపైన ఇప్పుడు చర్చిస్తున్నాం. అనే ఇప్పుడు ఈ పరిస్థితి అంటే మేము రాజకీయాల్లో ఉన్నాం, మేము చేస్తున్నాం, మీరు చూడండి అనే స్థాయికి ఇప్పుడు రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను మేము ఏది చేస్తాం మీరు చూడండి, మరి మాట్లాడడానికి వీలు లేదనే స్థాయిలో నడుస్తుంది. అది ఒక నియంత్రణతో పోకడతో వెళ్తుందా, లేదు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మనమే ముందుకు సాగాలనే ఉద్దేశం మీద పొలిటికల్ నడుస్తుందా? సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో ఇటువంటి ధోరణులే మనకు కనిపిస్తున్నాయి. మనం ఎంతో పెద్దన్న, ప్రపంచానికే పెద్దన్న అని చెప్పుకుంటున్న అమెరికాలో కూడా ఇటువంటి నియంత్రిత పోకళ్ళు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీకు మీడియా పెద్దగా మీకు చూపించదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మీకు అమెరికాలో జో బైడెన్ ఉన్నాడో ఆయన పక్షం అంటే ఆయన పార్టీకి సంబంధించి మీకు ఆ యూరోప్లో అమెరికన్ స్టేట్స్లో మెజారిటీ ఆఫ్ లీడింగ్ పేపర్స్ అన్ని ఆయన చేతిలోనే ఉంది మీడియా. అందుకే మొన్న ఎలన్ మస్క్ ఒక్కడే పాత ట్విట్టర్ ఇప్పుడు తన ఎక్స్ వేదికగా ట్రంప్కి మొన్న మద్దతు ఇచ్చాడు. అది చాలా కీలకం. ప్రధానమైన పత్రికలు అంటే ఇప్పుడు నేను ఒక 2 పేర్లు చెప్తే ఇంకా దానికి పెద్ద లిస్ట్ ఉంది. అన్నీ కూడా మా జో బైడెన్కే, ఆ పార్టీకే, కమలా హారిస్ ఆ పార్టీకే వాళ్ళు మేనేజ్మెంట్లోనే ఉన్నాయి. సో ఇంకా వాటిని వ్యతిరేకిస్తున్నాడు. ఆ డీప్ స్టేట్ని వ్యతిరేకిస్తూ ఎలన్ మస్క్ బయటకు వచ్చి మనకి లేదు ట్రంప్ గెలుస్తాడన్న ఒక వాతావరణం బయట ప్రపంచానికి చూపించింది. ఎక్స్ చూపించడమే కాదు, నిధుల సమీకరణ కూడా చేశాడు. సో మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రతీకార ఇప్పుడు రేపు ఇంకా ట్రంప్ పదవిలోకి ఎన్నికలయ్యాయి, ఇంకా నెల రోజుల్లో పగ్గాలు చేపట్టాలి. ఈలోపు మన దగ్గర అయితే దీన్ని తాత్కాలిక ప్రభుత్వం కింద పరిగణిస్తారు. సో ఈలోపు పెద్ద విధానపరమైన నిర్ణయాలు ఏవి తీసుకోరు. కానీ ఆల్రెడీ ఉన్న ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బైడెన్ చాలా నిర్ణయాలు ప్రపంచం మీద ప్రభావం చూపే నిర్ణయాలన్నీ తీసుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఇదే కక్షపూరితమే. అయితే ఇందుకోసం అమెరికా వరకు వెళ్ళిపోవాలంటే వెళ్ళక్కర్లేదు. మన పక్కన తమిళనాడులో ఇదే తరహా రాజకీయాలు ఈ మొన్నటి ఎన్నికల ముందు వరకు అంటే మన 3 దశాబ్దాలుగా మన జయలలిత గారు చనిపోయే వరకు ఇదే రాజకీయాలు నడిచాయి. సేమ్ పాలిటిక్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో నడుస్తున్నాయి. దానికి అప్పట్లో కరుణానిధి గారు, జయలలిత గారు ఒకసారి ఒక పార్టీ, ఒకసారి డిఎంకే, ఒకసారి ఏడిఎంకే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి శాసనసభలో ఆవిడ చీరలాగారు. ఈయన ఇంట్లో పడుకున్నవాడికి పంచిలాగి స్టేషన్లో జైలుకి తీసుకెళ్లారు. ఇలాగా కక్ష సాధింపు చర్యలు విపరీతంగా జరిగింది. సో ఇప్పుడు ఏదో ఆవిడ చనిపోయింది, ఆయన చనిపోయాడు, ఈ రెండింటికి పులి స్టాప్ పడ్డింది. ఆయన ఏదో ద్రవిడ స్లోగన్ మీద స్టాలిన్ ఆయన ఏదో ఇప్పుడు వేరే రాజకీయాలు చేస్తున్నాడు. రెండోది ఆయన అపోజ్ చేసేంత పార్టీ ఇప్పుడు అక్కడ లేకుండా పోయింది. జయలలిత గారు లేకపోవడంతో ఆ పార్టీకి ఏడిఎంకి చరిష్మా లేకుండా పోయింది. సో ఇక్కడితో అక్కడ పులి స్టాప్ పడింది. అదే సాంప్రదాయం కేరళలో ఎలాగైతే జయలలిత పోలీసులు, కరుణానిధి పోలీసులు, జయలలిత ఐఏఎస్లు, కరుణానిధి ఐఏఎస్లు అనేది మొదలైందో ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాలో ఆ ట్రెండ్ గత కొన్నేళ్లుగా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వర్గం, ఇప్పుడు టీడీపీ. ఆయన ఏం పని చేశాడో ఇప్పుడు టీడీపీ అదే పని చేస్తుంది. కాకపోతే టీడీపీ ఏం చెప్పిందంటే ముందే ఆ పార్టీ ఇప్పుడు ఐటీ మినిస్టర్, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేను నెట్ బుక్ రాశాను, అందులో వాళ్ళందరికీ భరతం పడతాను అని బహిరంగంగా ప్రకటించడం వల్ల ఆయన బహిరంగంగా ప్రకటించడం వల్ల ఇప్పుడు ఏ చర్యలు తీసుకున్నా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుంది అని చెప్తున్నాను. కానీ యాక్చువల్గా 2014-19లో కూడా ఇదే నడిచింది. ఇప్పుడు సొంత పార్టీ నేత రఘురామ కృష్ణరాజు త్రిపుల్ ఆర్ మరి ఆయన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు కదా.
మరి ఇలాగే ఎన్ని మరి ఇక్కడ నుంచి అచ్చెన్నాయుడు గారిని సర్జరీ అయిందని చెప్పినా కూడా వేళలో ఎక్కించేశారు కదా. సో మరి చింతకాలం అయ్యన పోతుడు ఇంటి మీద దాడి జరిగింది కదా. సో ఇంక చాలా మంది మీద పోలీస్ కేసులు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా. సో అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. ఓవరాల్ గా రాజకీయ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే మరి ప్రతిపక్షంలో ఇందాల ఉన్నట్టు తమ్ముడు, ప్రతిపక్షంలో జెండా పట్టుకొని రోడ్డు ఎక్కే పరిస్థితి మరి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా అధికారి అనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అనేది ఒక చట్టం, లేదంటే ఒక నిబంధన, ఒక సిసిఏ రూల్స్ ఏదంటారు దాన్ని, ఒకటి ఉంది. కానీ ఇప్పుడు అలా లేదు కదా. మీకు అక్కడ నుంచి పైనుంచి ఫోన్ వస్తుంది, మీరు ఆ మేరకే పని చేయాలి. మీరు రిమోట్ ఇక్కడ లేదు, ఎవరి చేతిలో లేదు. అది ఐఏఎస్ అవనియండి, ఇంకెవరైనా అవనియండి, ఇక్కడ రిమోట్ అక్కడి నుంచి రావడమే. ఇక్కడ మంత్రులు చెప్పాలి, ఎమ్మెల్యేలు చెప్పాలి, వాళ్ళకి నచ్చినట్టు ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు అదే జరిగింది. అప్పుడు కూడా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడంతా తాడేపల్లి నుంచి ఆయన మనుషులు ఏది చెప్తే అది జరిగింది తప్ప ఇక్కడ ఏంటంటే లోకల్ మినిస్టర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ తో ఇక్కడ మిగతా పనులు చేస్తున్నారు. సో రాజకీయాలు ఇంకా మీకు ఎక్కడైనా ఇలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు మనము గతంలో మీరు చెప్పేటట్టుగా కూల్గా ఏది జరిగినా కూల్గా జరిగేది, ఇప్పుడు కొంచెం హార్ష్ గా జరుగుతుంది. అది తేడా. అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పి కొడుతున్నారు. లాస్ట్ టైం లోకేష్ గారు ఈ మాట చెప్పడం వల్ల ఇప్పుడు మనకు అది హార్ష్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, లేదంటే మిగతా పెద్దిరెడ్డి గారు కానీ సత్యబాబు గారు మన అదే మన శాసన మండలిలో కానీ ఏమన్నారు, అధికారం శాసనం వదులుకోకండి, మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఈసారి ఖచ్చితంగా రివర్స్ లో వస్తాం, మేము మీ కక్ష సాధిస్తాం, మేము కక్ష తీర్చుకుంటాం, మేము మీ అంత తేలుస్తాం, అందరూ అంటున్నారు. సో ఇప్పుడు నుంచి మీరు వైకాపా రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అందులో భాగంగానే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, ఇప్పుడు వీళ్ళేంటి గుడ్ బుక్ అంటున్నారు. ఏం లేదు, గుడ్ బుక్, రెడ్ బుక్, ఎల్లో బుక్, గ్రీన్ బుక్ ఇవన్నీ కావు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏదుందో దేనికి రిటార్డ్ మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళు చేసిన పనికి వీళ్ళు అదే చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అది అయింది, ఇప్పుడు వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడము, దాన్ని వ్యతిరేకించడం. ఇప్పుడు వామపక్ష పార్టీలు ఉన్నాయి, రాష్ట్రంలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు లేకపోతే విద్యుత్ తారీఫులు పెంచుతున్నారనేసి వాళ్ళ రోడ్లు ఎక్కి ఆందోళన చేయడము, అదొక పద్ధతి. అసలుకి ప్రతిపక్షంగా గుర్తించబడపడిన 11 సీట్లతో 40% ఓట్లతో వైసీపీ ఉంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపైన ప్రజలకి నష్టం జరుగుతుంది అన్నటప్పుడు దానిపైన వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలి. అభిప్రాయం తెలియజేసే పరిస్థితి కూడా లేదు, ఇవ్వడం లేదు అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు ఈ హక్కు ఇది ఒకటి రాజ్యాంగంలో ఉంది అన్న విషయం అన్ని పార్టీలు మర్చిపోయాయి. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం ఆయన వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో అడ్డారు, మరి అది ఆయన హక్కులకు భంగమే. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డారు, అది ఆయన హక్కులకు భంగమే. సో దీన్ని చెప్పుకుంటే ఈరోజు మీరు ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పే హక్కు వైసీపీకి లేదు. ఎందుకంటే వాళ్ళు అదే పని చేశారు. లేదు వైసీపీ కాదు టీడీపీ అంతకుముందు 2014-19లో చేయలేదా అంటే టీడీపీ అదే పని చేసింది. మీకు జాతీయ స్థాయిలో కూడా అదే జరుగుతుంది. రాహుల్ గాంధీ మీద ఒక కేసు పడింది, కోర్టు తీర్పు వచ్చింది, వెంటనే ఆయన సభ్యత్వం తొలగించారు, ఇమీడియట్ గా ఆయన క్వార్టర్స్ ఖాళీ చేయించారు, ఆయన అద్దె కొంపకు పంపించారు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ కూడా పైకోర్టులో వచ్చే వరకు అవుతారు జనరల్ గా. ఎందుకంటే పార్లమెంట్ అనేది అత్యున్నతం మన దేశంలో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఇక్కడ ఉందాగా ఉంటారనేది ఒక సంప్రదాయం, ఒక నానుడి, అందరి అభిప్రాయం కూడా. ఇప్పుడు పార్లమెంట్ లో 2 రూపాయలకే మంచి భోజనం పెడతారట ఎంపీలకి మినిస్టర్లకి అని అంటే వాళ్ళు చాలా గొప్పలు, మన కోసం అక్కడ చాలా గొప్పగా అడుగుతుంటారు, ప్రశ్నిస్తుంటారని. అలాంటి ఆ సహనం కూడా వహించలేపారు కదా. మీకు ఎక్కడ ప్రశ్నించినా మీరు అది ఏ దేశంలో తీసుకోండి, ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. మన దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా
అదే ఇదే నడుస్తుంది. సో ఇంకా రాజకీయ ట్రెండ్ మారింది. దీన్ని మార్చడానికి, ఇలాంటి వాటికి మార్చాలంటే ఒక భావజాలం ఉన్న పార్టీ రావాలి. సో ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే సిద్ధాంతం ఉన్న పార్టీలే లేవు. ఇప్పుడు ఏ పార్టీకి అయినా కాంగ్రెస్ పెట్టినప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడు గూడు గుడ్డ చేనేత వస్త్రం మీద ఇది మా నినాదం అని వచ్చారు, ఇది మా సిద్ధాంతం అని వచ్చారు. అవినీతికి వ్యతిరేకం అని ఒక పార్టీ సిద్ధాంతం అన్నారు, ఆపోలేదో చెప్పారు. ఇప్పుడు ఏ పార్టీకైనా ఏది సిద్ధాంతం ఏది చెప్పండి. ఒక సిద్ధాంతం లేదు, ఒక సిద్ధాంతం ఉంటే మనం అదే పెద్ద రాద్ధాంతం లాగా మనకు కనిపిస్తుంది, మనం ఓటు వేయం. మన కమ్యూనిస్ట్ అదిగే కదా ఎప్పుడు గెలరు. రాజకీయాల్లో జనాల్లో అవేర్నెస్ పెరగడానికి కూడాను, పెరగడం వల్ల కూడాను ఈ పరిస్థితి వస్తుందని అనుకోకూడదు. ఎలా ఇప్పుడు రాజకీయాల పైన ప్రజలకి అవేర్నెస్ అంత ఎక్కువ అవగాహన పెరగడం వల్ల కూడాను ఆ సిద్ధాంతాలు, ఈ వ్యవహారాలు, విధానాలు అవన్నీ విడిచిపెట్టి ఈ విధంగా రాజకీయ పార్టీ నాయకులు నడుస్తుండడానికి ఒక కొలబద్ధతను చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఈ రోజు ఆ విజయపాల్ అరెస్ట్ చేసి స్టేట్మెంట్ తీసుకుంటే మొత్తం మాజీ డీజీ ఆయన కేసులో మన సిఐడి డీజీ చేశాడు కదా ఆయన సునీల్ కుమార్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లోనే మేమంతా చేసాము అని అంటే ఇక్కడ చాలా మంది సంతోషించారు కదా. అమ్మగా బయటకు వచ్చింది 4 నిజాలు అన్నారు. లేదు ఇప్పుడు పలానా వాడికి ఎండపెట్టి కొట్టారు, పార్టీ వాడికి వార్నింగ్ ఇచ్చారు అంటే వీడికి అవ్వాలి అంటున్నారు. కానీ ఇక్కడ మర్చిపోతుంది ఏంటంటే ఈ రోజు వాళ్ళు, రేపు వీళ్ళు. సో మీరు కొట్టుకొని అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు అనేది ఎవరు అడగలేకపోతున్నారు. ఈ రాజకీయాల్లో సమిధులు అవుతున్నది ప్రజలే కదా. అదే లాస్ట్ మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి అంత వరస్ట్గా ఎవరు పాలించలేదని చంద్రబాబు పార్టీ వైపు చూస్తున్నారు. లేదు చంద్రబాబు ఎంత దారుణం చేస్తాడని మేము అనుకోలేదని చెప్పి మళ్ళీ మరి కొందరు జగన్మోహన్ రెడ్డి వైపు చెప్తున్నారు తప్ప, బాబు మీరిద్దరూ చేస్తున్న తప్పు ఇది కాదు, ఇలా చేయండి అని చెప్పేవాడు లేడు. చెప్పరు, చెప్పినా ఎవరు వెండు స్వీకరించే పరిస్థితి ఉందా? అది కూడా లేదు, ఎప్పుడూ లేదు. అంటే ఎప్పుడు కూడా మంచి చెప్తే తీసుకోవాలి, సలహా చెప్తే పాటించాలి. కానీ సలహాదారు ఎంతమంది ఉన్నా సలహాలు తీసుకున్న నాయకుడు ఒక పార్టీలో లేడు, ఇంకో పార్టీలో నాయకుడికి అసలు సలహాలే అక్కర్లేదు. 19 నుండి మనం చూసాం ఈ రాజకీయ నాయకులు సలహాదారులు, ఈ పార్టీ ఏది జరిగింది సలహాలు ప్రజలకు ఇవ్వాలి. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, మీరు ఏవి ఊహించకండి, మీరు ఏది ఆలోచించకండి. ఇది ఇలాగే ఉంటుంది, మీరు మారండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. వాళ్ళు ఇచ్చిన రోజు ఇస్తారు, వాళ్ళు డెవలప్ చేసిన రోజు చేస్తారు. రాజకీయ మన ఆర్థిక పరిస్థితి చెప్పగలిగే పరిస్థితి జనాలకు చూడాలి కానీ సలహా ఇవ్వాలి. కానీ వాళ్ళు సలహాలు ఇచ్చి ప్రజలను సమాధులు చేసి రాజకీయంగా వాళ్ళు లబ్ధి పడాలనే ఉద్దేశంతోనే ఈ సలహాదారులు అందరూ ముందుకు వెళ్తున్నారు అనేది అదొక పునరావాస కేంద్రం. ఒకరిద్దరు మినహాయింపు ఉండొచ్చు, కొందరికి అవసరం లేదు. కానీ ఏదో అకామిడేట్ చేయాలని ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారికి అవసరం లేదు, ఆయనకి ఏదో ఇచ్చారు. కాకపోతే ఈ రాజకీయ సలహాలన్నీ కూడా అది పునరావాస కేంద్రాలే. ఇప్పుడు బహుశా టీడీపీలో లేదనుకుంటాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో, అదే ఆయన ప్రభుత్వంలో సలహాదారులు అందరూ ఎవరు కూడా సలహాలు ఇచ్చిన సందర్భాలు లేవు. అది చాలా ఆద్య రికార్డు, చాలా మంది ఒప్పుకున్నారు. ఎప్పుడు కూడా ఆయన సలహా అడగడు, మేము ఇచ్చినా తీసుకోవడం అవసరం లేదు. జస్ట్ ఆయనకి బయట ఉన్న నాయకులకి మధ్య మేము ఒక బ్రిడ్జ్ అంతే తప్ప, వాళ్ళు చెప్పింది వింటాం, ఏదైనా సీరియస్ అయితే నేను చెప్తాను తప్ప సలహాలు ఎప్పుడూ ఉండవని ఒక పెద్ద ఆయన ఇంతకుముందు హైదరాబాద్లో ఒక దీంట్లో చెప్పాడు కూడా.